ఇనాగ్రేట్ చేయాలమ్మా ముందు ఏమైనా ఉందా? ఏమక్కర్లేదు. గౌరవ స్థానిక శాసనసభ్యులు, గౌరవ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, గౌరవనీయులు టిఎస్ఎం స్టార్ట్ చేద్దామా శ్రీనివాస్ గారు, అందోల్ శాసనసభ్యులు, మా డైరెక్టర్ గారు, మా నిమ్స్ హెచ్ఓడిస్, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము. ముఖ్యంగా క్యాన్సర్ అనే మహమ్మారి ఇవాళ ఈ దేశాన్ని, ప్రపంచాన్ని అందరినీ కూడా పట్టి పీడిస్తూ ఉన్నది. బట్ చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకు క్యాన్సర్లో మరి ట్రీట్మెంట్ యొక్క ప్రొసీజర్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే మనిషి ఇంకా జీవితం అయిపోయింది అనేటువంటి పరిస్థితుల నుంచి మరి డాక్టర్లు ఎన్నో రకాల నూతన వైద్య విధానాన్ని ఇంప్రూవ్ చేసుకొని చాలా వరకు మరి క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్స్ను కూడా మనం బతికించుకోగలుగుతూ ఉన్నాం. కానీ రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ పోతా ఉంది. ఇప్పటి వరకు 100 రకాల క్యాన్సర్లను గుర్తించడం జరిగింది. ఆల్మోస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నట్టున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక 100 రకాల క్యాన్సర్లను ఇప్పటిదాకా గుర్తించారు. మరి ప్రతి ఏటా కూడా ఈ సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. గత 30 ఏళ్లలో 50% క్యాన్సర్ కేసులు పెరిగినాయని చెప్పి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇది మనిషి యొక్క జీవన శైలి వల్ల, ఆహారపు అలవాట్లు, కొంతమంది ముఖ్యంగా వాళ్ళు గుట్కా కానీ, మద్యపానం కానీ, పొగాకు కానీ కొన్ని కారణాల వల్ల కొంత క్యాన్సర్ పెరుగుతూ ఉంది. సరే, కొంత జన్యుపరంగా కూడా తల్లిదండ్రుల నుంచి కూడా కొంతవరకు సంక్రమిస్తూ ఉందని చెప్తా ఉన్నారు. బట్ ఏది ఏమైనా కూడా మనము ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా, మరి మన పద్ధతుల్ని మార్చుకోవడం ద్వారా చాలా వరకు క్యాన్సర్ను నివారించవచ్చు అనేటువంటిదే ఇప్పటి వరకు అధ్యయనంలో తేలుతా ఉంది. మరి ఉబకాయం అంటే ఎక్కువ బరువు ఉండేటువంటి వాళ్ళలో కూడా క్యాన్సర్ అటాక్ అనేది ఎక్కువగా వస్తుందంటున్నారు. అగైన్ ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ ఓన్లీ. సో అట్లా మన లైఫ్ స్టైల్స్ను కొంత మార్చుకొని వెయిట్ కంట్రోల్ చేసుకోగలిగితే పొగాకు, మనం అదేవిధంగా మద్యపానము, గుట్కా, సిగరెట్లు తాగడము, ఈ ధూమపానము, దీన్ని ఎంత తగ్గించుకోగలిగితే మనం అంతవరకు మనం ఈ క్యాన్సర్ను నివారించే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఒక యంగ్ బాయ్, ఐ థింక్ 30 సంవత్సరాలు ఉంటాడేమో, అతన్ని కలిస్తే పాపం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. అతనితో మాట్లాడినప్పుడు 10 ఏళ్ల వయసు నుంచే నేను బీడీ తాగడం స్టార్ట్ చేశాను, తర్వాత సిగరెట్ తాగేవాడిని, మేస్త్రిగా పనిచేసేవాడిని, ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను, నాకు 10-12 సంవత్సరాల వయసున్న బిడ్డ ఉన్నది, నా కుటుంబం రోడ్డు మీద పడ్డది అని అతను ఎంతగానో బాధపడతా ఉండే. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అతను సిగరెట్ ఇప్పుడు ఎందుకు తాగాను అని ఇప్పుడు బాధపడుతున్నాడు, కానీ ముందే జాగ్రత్త పడి ఉంటే ఈరోజు ఆయన కుటుంబం అంతా సంతోషంగా ఉండేది, ఆయన క్యాన్సర్ వచ్చి ఉండేది కాదు. సో ఇట్లా ఈ క్యాన్సర్ అనేటువంటిది బాగా పెరుగుతున్నటువంటి క్రమంలో ప్రజల్లో కూడా చాలా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో అవగాహన పెరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర స్థాయిలో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఎట్లా మనమైతే బీపీ, షుగర్ కోసం స్క్రీనింగ్ చేస్తున్నామో, ప్రతి ఏఎన్ఎం సెంటర్లో, ప్రతి పిహెచ్సిని కూడా మనం మానిటర్ చేస్తూ పిహెచ్సి స్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మహిళల్లో ఉండేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, మరి ఇతర అలవాట్ల వల్ల వచ్చేటువంటి నోటి క్యాన్సర్ కానీ, ఇతర రకాల క్యాన్సర్లను స్క్రీనింగ్ ప్రక్రియను కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే క్యాన్సర్లో ఇప్పటి వరకు మనం గమనించింది ఏంటంటే, ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించగలిగితే తప్పకుండా నయం చేసేటువంటి అవకాశం ఉంది. కానీ చాలా మంది నిర్లక్ష్యం చేసి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, కొన్నైతే 4th స్టేజ్ క్యాన్సర్లో రావడం వల్ల డాక్టర్లకు ఒక ఛాలెంజ్గా ఉంది, పూర్తి స్థాయిలో నయం చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. అందువల్ల క్యాన్సర్లో తప్పకుండా స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్క్రీనింగ్ మీద మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టబోతా ఉంది. ముఖ్యంగా మనకు ఉండేటువంటి సిబ్బందిని కూడా ట్రైన్ చేయబోతా ఉన్నాం. స్టాఫ్ నర్సులను, మన పిహెచ్సి డాక్టర్లను కూడా క్యాన్సర్ స్క్రీనింగ్లో వాళ్ళను ట్రైన్ చేసి మన
గ్రామ స్థాయిలో ఉండేటువంటి 40 ఏళ్లు దాటినటువంటి వాళ్ళందరినీ కూడా స్క్రీనింగ్ ప్రక్రియను పెద్ద ఎత్తున జరపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారు. అదేవిధంగా మన హెల్త్ ప్రోగ్రామ్స్ విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అని మంత్లీ మన ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చేసేటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కూడా క్యాన్సర్ మీద మరింత లోతైనటువంటి అవగాహన ప్రజల్లో పెంచడం కోసం కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 22% కేసులు మనకు నోటి క్యాన్సర్లు మీదనే ఎక్కువ, గొంతు నోటి క్యాన్సర్లలో ఎక్కువగా కేసెస్ వస్తూ ఉన్నాయి మన తెలంగాణ ప్రాంతంలో. మరొక బ్రెస్ట్ క్యాన్సర్ ఒక 13%, అదేవిధంగా గర్భాశయ క్యాన్సర్ ఒక 12% వరకు అంటే ప్రివిలెంట్, అంటే ఎక్కువ ప్రివిలెన్స్ ఈ మూడిట్లలోనే మనకు చాలా బాగా ఎక్కువగా కనబడతా ఉంది. సో దీని మీద డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి క్యాన్సర్ను నివారించడానికి, ప్రజలలో ఒక అవగాహన పెంచడానికి, చైతన్యం పెంచడానికి, ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించడానికి మరి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికల్ని కూడా ప్రభుత్వం రూపొందించడం జరుగుతూ ఉంది. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మరిన్ని సౌకర్యాలను మన రాష్ట్రంలో ఉండేటువంటి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. మరి దాదాపు 14 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సిటీ స్కాను పనిచేయడం లేదు. ఇంకా అధునాతనమైనటువంటి సిటీ స్కాన్ కావాలని కోరగానే గౌరవ కేసీఆర్ 7,16,00,000 రూపాయలతో 128 స్లైస్ సిటీ స్కాన్ ను మంజూరు చేసి ఇవాళ ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సిటీ స్కాన్ తప్పకుండా ప్రజలను, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను మరి ఎగ్జామిన్ చేయడంలో, గుర్తించడంలో ఇది బాగా ఉపయోగపడేటువంటి అత్యాధునికమైనటువంటి 128 స్లైస్ సిటీ స్కాన్ కూడా ఈరోజు అందుబాటులోకి తెచ్చాం. మరి అదేవిధంగా ఈరోజు మాకు రోటరీ క్లబ్ సికింద్రాబాద్ వెస్ట్ జోన్ ఆధ్వర్యంలో 1 కోటి రూపాయలతో ఒక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ కూడా డొనేట్ చేశారు. దాన్ని కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈ రోటరీ క్లబ్ వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఆ 1 కోటి రూపాయలతో ఇచ్చినటువంటి మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ను రాబోయే రోజుల్లో జిల్లాలో ఉండే డిఎంఎండ్హెచ్ఓలు, పిహెచ్సి డాక్టర్లతోని మరి ముందస్తుగా అక్కడ ప్రజల్లో అవగాహన కల్పించి జిల్లాల్లో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం కోసం ఈ బస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ బస్సు 3 రకాల స్క్రీనింగ్ కు ఉపయోగపడే విధంగా ఉంది. 1 సర్వైకల్ క్యాన్సర్, 2 బ్రెస్ట్ క్యాన్సర్, 3 ఓరల్ క్యాన్సర్ కూడా మరి ఎగ్జామిన్ చేయడానికి 3 రకాల క్యాన్సర్లను మరి జిల్లాల్లో స్క్రీన్ చేయడం కోసం ఈ బస్సును ఉపయోగించడం జరుగుతుంది. ఈ 1 కోటి రూపాయల విలువ కలిగినటువంటి మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని అందించినటువంటి రోటరీ క్లబ్ వారికి హృదయపూర్వకంగా ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నీనారావు చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా, వారు ఒక ప్రముఖమైనటువంటి డాక్టర్, వారి తల్లిదండ్రులు కూడా గతంలో క్యాన్సర్ కు ఇదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందినారు. సో పేషెంట్స్ యొక్క అటెండెన్స్ ను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని డాక్టర్ గోవిందరావు గారు మనకు 3 కోట్ల రూపాయలతో మరి ఒక చక్కటి భవనాన్ని, పేషెంట్ అటెండెన్స్ కోసం ఒక భవనాన్ని నిర్మించి ఇచ్చారు. గోవిందరావు గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ 300 పడకల పేషెంట్ అటెండెన్స్ యొక్క భవనం మరి ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తుంది. త్వరలోనే అక్కడ 5 రూపాయలకే భోజనం పెట్టే సౌకర్యాన్ని కూడా ఎంసీహెచ్ వారితో కోఆర్డినేట్ చేసుకొని భోజనం కూడా పెట్టిస్తాం. ఎందుకంటే క్యాన్సర్ లో నెలల తరబడి ట్రీట్మెంట్ ఉంటుంది. పాపం రోగులు ఫుట్పాత్ల మీద, ఆసుపత్రి బయట ఉంటున్నారు. ఆ ఇబ్బంది నుంచి తొలగించాలని చెప్పి కోరగానే గోవిందరావు గారు ముందుకొచ్చి 300 పడకల మరి అటెండెన్స్ బ్లాక్ ను ఒకటి నిర్మించి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఇది చాలా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ 300 పడకల అటెండెన్స్ బ్లాక్ అనేది, ఎందుకంటే ఈ రోజు హాస్పిటల్లో మేము చూసాం, చిన్న పిల్లలు, అప్పుడే అడుగులు వేస్తున్నటువంటి పిల్లల నుంచి మొదలుకొని క్యాన్సర్ వస్తా ఉంది. చాలా బాధ కూడా కలిగింది. ఆ పసిపిల్లల తల్లిదండ్రులు మరి ఇక్కడే ఉంటున్నారు, వారికి ఉండడానికి కానీ, అదేవిధంగా ఎంతో మంది తల్లిదండ్రుల వెంట కూడా పిల్లలు కూడా వస్తా ఉన్నారు. అటువంటి వాళ్లకు దూర ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి, గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలకు ఈ చారిటబుల్ బ్లాక్, ఏదైతే అటెండెన్స్ బ్లాక్ ఉందో అది ఎంతగానో ఉపయోగపడుతుంది. దాంట్లో ఇంకా కొన్ని వసతులు అవసరం ఉన్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం తరఫునే వెంటనే పొందుపరిచి ఆ పూర్తి స్థాయిలో అటెండెన్స్ బ్లాక్ ను ఆ పేషెంట్స్ వెంట వచ్చేటువంటి అటెండెన్స్ కు అందుబాటులోకి తేవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఆసుపత్రిలో మనకు ఒక డెంటల్ ఎక్స్రే ఓపీజీ, డెంటల్ ఎక్స్రే మెషిన్ కూడా
పర్టికులర్లీ ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి కనుక ఒక అధునాతనమైనటువంటి ఓపీజీ డెంటల్ మెషిన్ కూడా ఈరోజు ఆసుపత్రిలో కొత్తది ప్రారంభం చేసుకోవడం జరిగింది. అట్లే స్పెషల్ రూమ్స్ కూడా చాలామంది మేము ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఈహెచ్ఎస్ కింద కానీ ఇతర సింగరేణి ఉద్యోగులు కానీ ఆర్టీసీ ఉద్యోగులు కానీ అలాంటి వాళ్ళ కోసం మరి ఉద్యోగులు ఎవరైనా ఇక్కడ ఉండడానికి వస్తున్నారు ట్రీట్మెంట్కి వస్తున్నటువంటి వాళ్ళ కోసం ఒక 3 కోట్ల రూపాయలతోని 24 స్పెషల్ రూమ్స్ బ్లాక్ కూడా ఒకటి ప్రారంభించడం జరిగింది. దీనికి 3 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా ఒక బెడ్ అటాచ్డ్ బాత్రూమ్తోని కార్పొరేట్ ఆసుపత్రి స్థాయిలో ఒక 24 రూములు కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. సో ఈ 3 కోట్ల రూపాయలు ఇవి రాష్ట్ర ప్రభుత్వం నుంచే మనం దీన్ని కూడా ఖర్చు పెట్టుకొని దాన్ని కూడా ఈరోజు అందుబాటులోకి తెచ్చినాం. అంటే 7,16 లక్షల రూపాయలతో సిటీ స్కాన్ను, అదేవిధంగా 3 కోట్ల రూపాయలతోని 24 స్పెషల్ రూమ్స్, 1 కోటి రూపాయలతో బస్సు ఏదైతే మొబైల్ స్క్రీనింగ్ బస్ను ఒకటి అందుబాటులోకి తీసుకొచ్చాం. దాదాపు 40-50 లక్షల రూపాయలతో డెంటల్ ఓపీజీ మిషన్ కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చాం. 3 కోట్ల రూపాయలతోని పేషెంట్ అటెండెన్స్ బ్లాక్ను కూడా ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్మోస్ట్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ యొక్క బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెట్టింపు చేయడం జరిగింది, డబుల్ చేయడం జరిగింది. మాకు పోస్టులు కూడా సరిపోతలేవు, వర్క్ లోడ్ పెరిగిందంటే 252 పోస్టులు కొత్తగా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి మంజూరు చేయడం జరిగింది. దీంట్లో 32 మంది డాక్టర్లు, 85 మంది స్టాఫ్ నర్సులు, 85 మంది టెక్నీషియన్స్ పోస్టులు మంజూరు చేసినాం. ఇవి కొంతవరకు రిక్రూట్మెంట్ జరిగింది. మిగతాది కూడా త్వరలోనే ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేసి అందుబాటులో కూడా తీసుకొస్తాం. ముఖ్యంగా పేషెంట్స్ బాగా పెరిగినారు, ఆసుపత్రి సరిపోని పరిస్థితి ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అరబిందో వారిని కోరగానే సిఎస్ఆర్ ప్రోగ్రాం కింద అరబిందో ఫార్మా లిమిటెడ్ వారు ఒక 300 పడకల ఆసుపత్రిని మనకు కొత్తగా నిర్మిస్తున్నారు. ఇది దాదాపు 65 కోట్ల రూపాయలతోని మరో 300 పడకల ఆసుపత్రిని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కు ఏప్రిల్ నెలలోగా నిర్మాణం చేసి అందించబోతా ఉన్నాం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 450 బెడ్స్కు ఈ 300 బెడ్స్ యాడ్ అయిపోతే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ 750 పడకలకు అప్గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 450 ఉంది. ఇన్ఫ్యాక్ట్ మన డాక్టర్స్ ఇంకా ఒక 150 మందిని కారిడార్స్ లో పెట్టి కూడా ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. సరిపోని పరిస్థితి ఉన్నది. అందుకే అరబిందో ఫార్మా గారిని రిక్వెస్ట్ చేయగానే మాకు మరో 300 పడకలు వాళ్ళు పూర్తి చేస్తున్నారు. ఈ మధ్యనే వారితో కూడా రివ్యూ చేసాం. ఏప్రిల్ నెలాఖరి కల్లా ఈ 300 పడకల ఆసుపత్రి న్యూ బ్లాక్ కూడా మనం అందుబాటులోకి తేబోతా ఉన్నాం. సో ఈ 400 ప్లస్ 450 ప్లస్ 300 అంటే 750 బెడ్స్ అయిపోతుంది మనకు. సో ఇంకా పక్కనే ఇంకో 2-3 ఎకరాల స్థలం కూడా ఉంది. దాన్ని కూడా మా క్యాన్సర్ హాస్పిటల్కి అందించాలని చెప్పి అడిగినారు. అది యాక్చువల్గా స్టాఫ్ నర్సెస్ ఏఎన్ఎం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గా ఉంది. డిఫంక్ట్ అయింది కనుక మరి ఎంఎన్జే బాగా పేషెంట్స్ లోడ్ ఎక్కువగా ఉంది కనుక ఆ పక్కనే ఉన్న 2.5-3 ఎకరాల స్థలం కూడా దాన్ని కూడా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కి వెంటనే అలొకేట్ కూడా చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మా డాక్టర్స్, మా సర్జికల్ ఆంకాలజిస్ట్ శ్రీనివాస్ గారు మాకు పేషెంట్స్ చాలా వెయిటింగ్ లో ఉన్నారు, మాకు తొందరగా మేము వాళ్ళకి సర్జరీస్ చేయలేకపోతున్నాము, ప్రొసీజర్స్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు ఉన్నటువంటివి 4 థియేటర్లు కదా, 3 థియేటర్లు మాత్రమే ఉన్నాయి ఎంఎన్జేలో. 3 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. యావరేజ్ గా 1500 చేస్తున్నారా నెలకు, సంవత్సరానికి 1500 సర్జరీస్ చేస్తున్నారు. 4000 మైనర్ సర్జరీస్, 1500 మేజర్ సర్జరీస్ చేస్తున్నారు. కానీ లోడ్ ఎక్కువగా ఉంది. థియేటర్స్ లో రాత్రిపూట వరకు కూడా సర్జరీస్ చేస్తా ఉన్నారు. సో కానీ సరిపోతలేదు అనగానే మన ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు మరో 15 కోట్ల రూపాయలతోని 8 థియేటర్లు కట్టబోతా ఉన్నాం, మాడ్యులర్ థియేటర్స్. దానికి కూడా ప్రభుత్వం నిధులు అందించింది. ఆ థియేటర్స్ వరకు కూడా చాలా స్పీడ్ గా జరుగుతూ ఉంది. ఇప్పుడున్న 3 థియేటర్లకు అదనంగా మరొక 8 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ ను మార్చి నెలాఖరులోగా అందుబాటులోకి తేబోతా ఉన్నాం. వచ్చే 2 నెలల్లో ఈ 8 థియేటర్లను కూడా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం. ఈ 8 థియేటర్లు వస్తే ఏమైందంటే ఇప్పుడు సంవత్సరానికి 1500 మేజర్ ప్రొసీజర్స్ సర్జరీస్ చేస్తున్నారు. రేపు దాదాపు 5000 సర్జరీస్ వరకు చేసేటువంటి అవకాశం ఉంది.
అంటే మనకు నిజానికి వర్క్ లోడ్ ఉంది, మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు. ఆరోగ్యశ్రీ కింద కూడా ప్రభుత్వం దాదాపు సంవత్సరానికి క్యాన్సర్ నివారణ మీద 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. వాళ్ళకి ఇచ్చే కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ, సర్జరీస్ కానీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కానీ, రకరకాల క్యాన్సర్ ట్రీట్మెంట్ల మీద పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఒక ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెడుతున్నాం. ఇటు ఆరోగ్యశ్రీ ద్వారా కాకుండా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ మీద కూడా సో దాదాపు ఒక 50 కోట్లు ఇక్కడ కూడా ఇస్తున్నాం. నిమ్స్ లో కూడా ఇస్తున్నాం. చాలా మంది పేదలకు నిమ్స్ లో కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్యాన్సర్ పేషెంట్స్ కు మరి ఉచితంగా ట్రీట్మెంట్లు అక్కడ కూడా ఆరోగ్యశ్రీ కింద అందించడం జరుగుతూ ఉంది. అయితే 8 మాడ్యులర్ థియేటర్స్ లో చూసినట్టయితే ఒకటి అత్యాధునికమైనటువంటి రోబోటిక్ థియేటర్ కూడా ఒకటి చేస్తా ఉన్నాం. ఈ 8లో ఒక 7 మనకు మాడ్యులర్ థియేటర్స్ తో పాటు ఒకటి రోబోటిక్ థియేటర్ కూడా వస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోబోటిక్ థియేటర్ రావడం వల్ల కొన్ని క్రిటికల్ కేసెస్ను కొన్ని చోట్ల డాక్టర్ల వేళ్లు కూడా పట్టని పరిస్థితి ఉంటుంది. సో అలాంటి చోట డాక్టర్ ఇన్స్ట్రక్షన్ మీద ఆ రోబోట్ ఇంకా అక్యురేట్ గా పర్ఫెక్ట్ గా ట్రీట్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోబోటిక్ థియేటర్ ను కూడా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో మార్చి నెలాఖరుకల్లా దాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. అంటే 8 థియేటర్లలో ఒకటి రోబోటిక్ థియేటర్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ 8 థియేటర్లకు గాను 15 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. సో ఇట్లా వివిధ రకాలుగా క్యాన్సర్ హాస్పిటళ్లు మరింత బలోపేతం చేస్తూ ప్రభుత్వ రంగంలో పేదలకు మంచి నాణ్యమైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఐ అప్రిషియేట్ అవర్ డాక్టర్స్. ఈ మధ్య ఇక్కడ మా డాక్టర్స్ జాయింట్ రీప్లేస్మెంట్స్ ఏదైతే బోన్ రీప్లేస్మెంట్ ఉంటుందో దాన్ని 3D ప్రాసెసెస్ ను కూడా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే ఒక మీ లెగ్ బోన్ కానీ, షోల్డర్ బోన్ కానీ, ఇంకా ఏదైనా నీ శరీరంలో ఒక బొక్కను క్యాన్సర్ వచ్చినప్పుడు దాన్ని మార్చవలసి వచ్చినప్పుడు ఇంతకుముందు ఫిజికల్గా చేసేవారు. కానీ ఇప్పుడు ఈ 3D టెక్నాలజీని ఉపయోగించి ఎగ్జాక్ట్ సైజు యాక్యురేట్గా, అంటే నీ శరీరంలో ఉండేటువంటి బొక్క ఎంత పొడవు ఉంది, ఎంత మందం ఉంది అనేటువంటిది దాని యొక్క కొలతల్ని యాక్యురేట్గా తీసుకొని దానిని యథావిధిగా తయారు చేసి పాత బోన్ను తీసి మళ్ళీ ఆ బోన్ ప్లేస్లో కొత్త బోన్ను రీప్లేస్ చేసేటువంటి 3D ప్రాసెసెస్ ద్వారా కూడా మన ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ రీప్లేస్మెంట్స్ కూడా చేస్తా ఉన్నారు. ఈవెన్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా జరగలేదు. హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరగనటువంటి 3D ప్రాసెసెస్ ను మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ యొక్క డాక్టర్స్ అద్భుతంగా ఈ ప్రాసెస్ ను ఇన్వాల్వ్ చేసి ఇప్పటికే కొన్ని సర్జరీస్ ను సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. వారందరికీ నా యొక్క అభినందనలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ ఇంకా మీరు బాగా చేయాలని, ఇంకా బాగా ముందుకు పోవాలని చెప్పి నేను డాక్టర్స్ అందరినీ కూడా కోరుతున్నాం. వారికి అవసరమైన సఫిషియెంట్ బడ్జెట్ ను కూడా తప్పకుండా మేము అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి డాక్టర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనము ఇలా ప్రజలందరికీ కూడా మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ప్రభుత్వం ఆసుపత్రి సౌకర్యాలు ఎంత పెంచిన దానిది అనికంటే కూడా అసలు రాకుండా చూసుకోవడం అనేటువంటిది బాధ్యత. ప్రాథమిక దశలో గుర్తించి వెంటనే ఆసుపత్రికి రావడం అనేటువంటిది ఇది పౌరులందరి బాధ్యత. క్యాన్సర్ కోసం ప్రభుత్వాలు ఎన్ని చేసినా కూడా ప్రజలు తమ జీవన శైలిని, ఆహారపు అలవాట్లను, చెడు అలవాట్లను మార్చుకోవడం ద్వారా మనం క్యాన్సర్ను చాలా వరకు నివారించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రజల్లో చైతన్యం కలగాల్సిన అవసరం ఉంది. దీంట్లో స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓస్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు సంవత్సరానికి 15,000 మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తా ఉంది ప్రభుత్వం. అటు ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్నాం, ఎంఎన్జేలో ఉచితంగానే డైరెక్ట్ గా నేరుగా అందిస్తా ఉన్నాం. అదేవిధంగా నిమ్స్ ఆసుపత్రిలో కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద, ఈహెచ్ఎస్ కింద, వివిధ రకాల పథకాల కింద నిమ్స్ లో కూడా ఉచితంగా వైద్యం అందిస్తా ఉన్నాం. అందుకే ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు వర్క్ లోడ్ అంతా కూడా ఎంఎన్జే మీద వస్తా ఉందని వరంగల్లో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తేబోతా ఉన్నాం. వరంగల్లో వచ్చేటువంటి మన హెల్త్ సిటీలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తాం. సో అక్కడ కూడా రేపటి నుంచి భవిష్యత్తులో క్యాన్సర్ లాంటి ట్రీట్మెంట్ కు అటు వరంగల్లో కూడా మనం అందించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకో రిక్వెస్ట్ కూడా ఏమొచ్చిందంటే మాకు ముఖ్యంగా కీమోథెరపీ, రేడియోథెరపీ అనేటువంటిది 15, 20, 30 సిట్టింగ్లు ఉంటున్నాయి.
మొదటి 1, 2, 3 సిట్టింగ్స్ మాత్రం ఆ క్వాంటిటీ ఏంటి, మెజర్మెంట్ ఏంటి, ఎంత ఇవ్వాలనేటువంటిది ఎంఎన్జే లాంటి చోట అవసరం. బట్ వెన్ అది సెటిల్ అయిపోయిన తర్వాత, క్వాంటిటీ విషయంలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, థర్డ్ సిట్టింగ్ నుంచి 10, 15, 20 సిట్టింగ్స్ ను వీలైతే జిల్లా ఆసుపత్రుల్లో మనం పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు పెట్టుకుంటాం కనుక మరి ఆ మెడికల్ కాలేజీల్లో ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలను జిల్లాల్లో కూడా అందుబాటులో తేవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఎందుకంటే ఎంఎన్జే మీద కూడా కొంత లోడ్ తగ్గుతుంది. వీళ్ళు ఇంకా కొంచెం సీరియస్ పేషెంట్స్ ను అడ్మిట్ చేసుకోవచ్చు, ఇంకా కొన్ని ప్రొసీజర్స్, సర్జరీస్ కూడా చేయొచ్చు. సో రాబోయే రోజుల్లో జిల్లాల్లోనే మనం ఎట్లయితే ఇప్పుడు డయాలసిస్ పేషెంట్స్ కు జిల్లాల్లో మనం సేవలు అందిస్తా ఉన్నామో, ఈ ఒకసారి 1-2 దశల్లో గుర్తించి క్వాంటిటీ డిసైడ్ అయిన తర్వాత ఈ డాక్టర్స్ యొక్క సూచన మేరకు జిల్లాల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ సేవల్ని కూడా రాబోయే రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. డిస్ట్రిక్ట్ క్యాన్సర్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి ఎక్కడైతే క్యాన్సర్ ప్రివేలెన్స్ ఎక్కువ ఉందో, అంటే కేసెస్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలను గుర్తించి ముందు దశలో ఆయా మెడికల్ కాలేజీల్లో మనం డయాలసిస్ తరహాలో అక్కడ ఈ కీమోథెరపీ, రేడియోథెరపీ సేవల్ని కూడా అందించే విషయంలో ప్రభుత్వం ఈరోజు ఆలోచించడం జరుగుతూ ఉంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకో కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం. దాన్ని హెల్త్ ప్రొఫైల్. ఇంటింటికి వెళ్ళి ఈ రాష్ట్రంలోని ప్రతి పౌరుడి యొక్క ఒక హెల్త్ ప్రొఫైల్ ప్రిపేర్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. యాక్చువల్గా ఈ ఫస్ట్ వీక్లోనే మేము అటు ములుగు జిల్లా, ఇటు సిరిసిల్ల జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించాల్సింది ఉండే. ఒకవైపు కోవిడ్ థర్డ్ వేవ్ కేసుల సంఖ్య పెరగడం, ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క జాతర జరుగుతున్న దృష్ట్యా కొద్దిగా అది వాయిదా పడ్డది. బట్ త్వరలోనే ప్రయోగాత్మకంగా ముందు ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ ఆ జిల్లా మొత్తం కూడా తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో ఈ హెల్త్ ప్రొఫైల్ ను మనం తయారు చేయబోతా ఉన్నాం. ఇది దేశానికి ఒక మోడల్ కాబోతా ఉంది. ఈ హెల్త్ ప్రొఫైల్లో కూడా మనకు చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్, ఇతర రకరకాల రోగాలను కూడా మనం కొంత గుర్తించేటువంటి అవకాశం వస్తుంది. ఆ స్క్రీనింగ్ లో మనకు కొన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. ప్రజల యొక్క అవగాహన కూడా మనం పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. సో దాని మీద కూడా తప్పకుండా ప్రభుత్వం మరి హెల్త్ ప్రొఫైల్ ద్వారా కూడా వివిధ క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించడం, దాన్ని కూడా మనం త్వరితగతిన హెల్త్ ప్రొఫైల్ కూడా గ్రౌండ్ చేస్తాం. ఒక్కసారి కోవిడ్ థర్డ్ వేవ్ తగ్గగానే సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో దీన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. సో ఇకపోతే వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా బాగా జరుగుతూ ఉంది. వ్యాక్సినేషన్లో ఇవాళ ఫస్ట్ డోస్లో తెలంగాణ భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్నది. 105% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకొని మనము దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. అదేవిధంగా సెకండ్ డోసు 87% పూర్తి చేసుకున్నాం. 15-17 సంవత్సరాల విషయంలో 70% మనము పిల్లల వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఒక 2 జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 100% డోస్ పూర్తయింది. నిజామాబాద్, కొమరం భీం జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా 100% వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ పూర్తి చేసుకున్నాం. రెండవ డోసు పూర్తి చేసుకోవడంలో కూడా కరీంనగర్ జిల్లా రికార్డు సృష్టించింది. దక్షిణ భారతదేశంలోనే రెండవ జిల్లాగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి జిల్లాగా కరీంనగర్ జిల్లా సెకండ్ డోస్ కూడా 100% పూర్తి చేయడం జరిగింది. రెండవ జిల్లాగా ఈ మధ్యనే హన్మకొండ జిల్లా కూడా 100% సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుంది. అంటే ఇటు కరీంనగర్, హన్మకొండ మొదటి డోసు 100%, రెండవ డోసు కూడా 100% చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా 15 నుంచి 17 ఏళ్ల కేటగిరీలో కూడా హన్మకొండ జిల్లా 100% పూర్తి చేసింది. అంటే పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చే దాంట్లో కూడా 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసింది. ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, జిల్లా మంత్రివర్యులు దయాకరణ గారికి, సత్యవతి రాథోడ్ గారికి, జిల్లా ఎమ్మెల్యేలకు కూడా నేను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరి కృషి, మీ అందరి సహకారం వల్లనే హన్మకొండ జిల్లా 3 రంగాల్లో ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, పిల్లలకు ఇచ్చే వ్యాక్సినేషన్ అన్నిటిలో కూడా 100% పూర్తి చేసి ముందు బాగానే ఉంది. మీ అందరికీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కష్టపడి పనిచేసిన సిబ్బందికి, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు కూడా మాకు సహకారం ఇచ్చారు. వారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.